చెన్నై వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్ హుస్సేన్ శాంటో 51 పరుగుల అర్ధశతకంతో క్రీజులో ఉన్నాడు. ఇక షకీబ్ ఉల్ హసన్ 5 పరుగులతో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా బుమ్రా 1 వికెట్ తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకి 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 149 పరుగులకి ఆలౌట్ అయింది. మొత్తంగా టీమిండియా బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి బంగ్లాదేశ్ 158 పరుగులు చేసింది. మ్యాచ్ ముగింపుకు ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఇక 357 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది. అదే టీమిండియా గెలవాలంటే కేవలం 6 వికెట్లు మాత్రమే చాలు. ఏది ఏమైనప్పటికీ రేపు 4వ రోజు మొదటి సెషన్ లేదా రెండో సెషన్ లోపే టీమిండియా మ్యాచ్ ను ముగించే అవకాశం ఉంది.